హాయ్ అండి. వెజిటబుల్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. వెజిటబుల్ బిర్యానీ కావాల్సినయండి నేను మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్నానండి. మీరు కూడా ఇలా కట్ చేసి పెట్టుకుంటే త్వరగా మనం బిర్యానీ చేయొచ్చు. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి. బిర్యానీ మసాలాలు కూడా. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక బిర్యానీ ఐటమ్స్ అన్నీ మనం వేసేసుకోవాలండి. అవి కొంచెం దోరగా వేగనివ్వాలి. వేగనిచ్చాక మనం కట్ చేసుకున్న ఎర్రగడ్డ ముక్కలు వేసుకోవాలి. అవి కూడా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి. వేయించుకున్నాక మనం వెజిటబుల్ కట్ చేసుకున్నామండి పచ్చిమిర్చి, అవి కూడా వేసేసుకోవాలి. అవి కూడా కొంచెం దోరగా వేగనియాలి. అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకొని కొంచెం బాగా పచ్చివాసన పోయేదాకా ఉంచేసి మనం కట్ చేసుకున్న కూరగాయలన్నీ వేసేసుకోవాలి. వేసేసుకొని వాటిల్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకున్నాక బాగా తిప్పుకోవాలి. సాల్ట్ వేసేసానండి. సాల్ట్ వేసి బాగా కలిదిప్పేసేయాలి. కలిదిప్పేసేసాక మనం ఇంకా మూత పెట్టేసుకోవాలి. కొంచెం బాగా మగ్గుతాయండి, ఉడికేస్తాయి కూరగాయలన్నీ. కొంచెం గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి వేసేసుకోవాలి. మనం ఇష్టం అండి, బిర్యానీ మసాలా వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే అది మన ఆప్షనల్. కొత్తిమీర పుదీనా వేసుకొని మళ్ళీ వాటిని కూడా కలిదిప్పేసుకోవాలండి. ఇంకా బిర్యానీ బాస్మతి రైస్ వేసేయాలి. నేను 2 గ్లాసులు బాస్మతి రైస్ వేసానండి. కుక్కర్లో వేసేవాళ్ళైతే 2 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తే చాలు. కానీ గ్యాస్ పైన చేసే వాళ్ళైతే 2 గ్లాస్కి 4 గ్లాస్ వాటర్ యాడ్ చేయాలండి. 4 కానీ 4.5 మనం చూసుకొని యాడ్ చేసేసుకోవాలి. ఇందులో సాల్ట్ సరిపోయిందా లేదా అని మనం చూసుకోవాలండి. చూసుకొని ఇంకా ఏమైనా మూత పెట్టేసుకోవాలి. మళ్ళీ సాల్ట్ వేయని కుదరదండి. ఉడికాక 50% ఉడికిందండి, ఇంకా ఉడకాలి. ఆ వాటర్ అంతా పోవాలి, పొలుగా రావాలి. వావ్, రెడీ అయిపోయిందండి. చాలా బాగా వచ్చింది బిర్యానీ మసాలా. ఇంకొంచెం ఒక 2 మినిట్స్ పెట్టేస్తే సరిపోతుంది. అలా వదిలేసేయాలి మూత పెట్టి. రెడీ